ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు మనము పన్నీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు వేస్ట్ చేసుకోకుండా పాలని పారబోయకుండా ఈ విధంగా పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనము ఇంత పన్నీర్ని బయట కొనాలంటే మరీ ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా. నాకు ఇంత పన్నీర్కే 50 రూపీస్కే ఇంత పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఎంత కాస్ట్ అవుతుందో దీనికి మీరే చెప్పండి. ఈ విధంగా పన్నీర్ ప్రిపేర్ చేసుకొని కనుక కర్రీ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేసి వీడియో అప్లోడ్ చేశాను, పన్నీర్ మసాలా కర్రీ అనేసి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. నాకు ఇక్కడ 1 లీటర్ పాలు నేను పాల కుక్కర్లో వేసి వేడి చేసుకుంటూ ఉంటే ఎందుకో విరిగిపోయినాయి. ఇవి వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇవన్నీ పాలను నేను ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఎందుకంటే కుక్కర్లో పెట్టుకున్నా కాబట్టి ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని 2-3 మినిట్స్ అలాగా వెయిట్ చేసామంటే ఈ విధంగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వాటర్ మొత్తం సపరేట్ అయ్యి పాల కంటెంట్ మొత్తం సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలి. ఈ విధంగా ఒక క్లాత్లో మనము వడగట్టుకోవాలండి. స్టైనర్లో వడగట్టుకున్నామంటే మళ్ళీ క్లాత్లో వేసి అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పిండాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ క్లాత్లోనే వడగట్టుకుంటున్నా. ఇప్పుడు మొత్తము వాటర్ని సపరేట్ చేసుకొని పాల కంటెంట్ మొత్తానికి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు విరిగిపోయినప్పుడు మనము ఈ పాల కంటెంట్తో మనము స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కలాకండ్ స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనుంచి ఇంకొన్ని కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు నీట్గా వాటర్ని పిండేసుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చన్నీళ్ళలో పెట్టేసి మనము చేసుకుందాం. ఇప్పుడు ఇంకో గిన్నెలో సపరేట్ గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని అందులో మనము ఈ పాల కంటెంట్ని పెట్టేసి కొద్దిసేపు కూల్ అవ్వడానికి పెట్టేసి తర్వాత మనము ఇప్పుడు బాగా వాటర్ని పిండేసుకోవాలి. ఈ విధంగా మొత్తము క్లోజ్ చేసుకొని వాటర్ మొత్తం పిండుకొని మనము నచ్చిన షేప్లో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండేసుకోవాలండి వాటరు. అప్పుడే మనకి కరెక్ట్ షేప్లో వస్తుంది. ఈ విధంగా మొత్తం వాటర్ పిండేసుకొని మనకి ఏ షేప్లో కావాలో, ఏ సైజులో కావాలో సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని కరెక్ట్గా మనం ఏ షేప్లో పెడితే ఆ షేప్లో వస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకొని పైనుంచి ఒకటి వెయిట్ది ఏదైనా బాక్స్ లాగా పెట్టుకోవాలి. మనం పైన ఎంత వెయిట్ పెడితే అంత బాగా తొందరగా అవుతుంది. నేను ఈ విధంగా బాగా సెట్ చేసుకొని పైనుంచి ఒకటి బియ్యం డబ్బా పెట్టానండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా బాగా మనము వెయిట్ ఉన్నది పెట్టామంటే తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఒక 10 మినిట్స్ అలాగా ఈ విధంగా పెట్టి తర్వాత చూస్తే ఈ విధంగా గట్టిపడి ఉంటుందండి. చూడండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము ఇంట్లోనే పన్నీర్ని, ఇంత పన్నీర్ మనం బయట షాప్లో కొనాలంటే 150 దాకా అవుతుంది అనుకుంటున్నా నేను. మీరు ఎంత అవుతుందో కమెంట్లో చెప్పండి. నాకైతే 50 రూపీస్కే ఇంత పన్నీర్ ప్రిపేర్ అయిపోయింది. చూడండి, హెల్తీగా ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా మంచిది పన్నీరు. నేను ఈ పన్నీర్ మసాలా కర్రీ కూడా వీడియో చేసి అప్లోడ్ చేశానండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకొని చూడండి. ఈ విధంగా మనము పెట్టేసుకొని 1 అవర్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతుందండి. నేను ఇక్కడ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. చూడండి, ఈ విధంగా అయ్యింది, గట్టిపడింది. చాలా బాగుంటుందండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలు వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ పన్నీర్ కర్రీ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా నన్ను పాలు వేస్ట్ అయ్యాయి కదని టెన్షన్ పడ్డాను, కానీ వేస్ట్ చేసుకోకుండా పన్నీర్ ప్రిపేర్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకున్నా కదా, చాలా బాగుందండి. టేస్ట్ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబాల్ని కూడా ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి, మీరు ముందుగా చూడొచ్చు. కర్రీ కూడా చాలా బాగుందండి. నచ్చితే తప్పకుండా చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.